Please do subscribe to Prajabheri News Channel. श्री गीता माता दिव्य जनित यथाशक्ति श्री गीता माता प्रीत्यर्थम गीता पूजनंतरम गीता ओम श्रीमद् भगवद गीता ओम आख्य कर्म करिष्ये तथा प्रतिष्ठापनं करिष्यामः महादेजं वर्णवर्णं देजो उदाजनं విఘ్నేశ్వరుడికి ఒకసారి దండం పెట్టుకుని చేతులు ప్రార్థన అయిపోయింది. ఓం అగ్నిమలం కృత్యాం పన్నయే నమః ధనుంజయ నమః విశ్వజయ నమః దీపప్రియాయ నమః యజ్ఞపురుషాయ నమః పరిస్తరణం కృత్వా పూర్వపరిస్థిరం ఉత్తరపరిస్థిరే నమః దక్షిణపరిస్థిరే నమః దర్వ్యాచస్తాలీం రోక్షణి పూర్ణం దుడుకటి ఆజ్యబాణవిదాయ ఆజ్యం ఈరోజు పరమ పవిత్రమైన రోజు మోక్ష ఏకాదశి అంటే గీతా జయంతి. కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన రోజు. భగవద్గీత చదవడం వల్ల మనం ఎలా జీవించాలి, గీతా సారాంశం తెలుస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే కష్ట నష్టాల గురించి భగవద్గీతలో అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత పుస్తకం ఉండాలి. పిల్లలకి గీతా జయంతి గురించి, భగవద్గీత గురించి డైలీ ఒక శ్లోకమును నేర్పించాలి. ఇక్కడ కృష్ణ మందిరంలో గీతా జయంతి సందర్భంగా యజ్ఞం కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మా విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈరోజు గీతా జయంతి సందర్భంగా కృష్ణ మందిరంలో శ్లోకాలు పారాయణం జరుగుతుంది. నలంద స్కూల్ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ శ్లోకాలను నేర్చుకోవాలి, కంఠస్థం చేయాలి. దీనివల్ల మన జీవితంలో జరిగే కష్ట నష్టాల గురించి తెలుసుకుంటారు.
మంత్రులు అనుకోవాలి. మూలమంత్రాది హోమాకి కర్మణి ఇప్పుడు చెప్పు సన్న సన్న తీసుకొని कर्मयोगः अर्जुन उवाच जायसे चेत्कर्मणस्ते मदा बुद्धिर्जनार्दन गतिं कर्मणि घोरे मां नियोजयसि केशव यामिश्रेणेव वातेन बुद्धिर्मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् गोविन्दाय विद्महे गोपीजनवल्लभाय धीमहि तन्नो प्रचोदयात् गोविन्दाय ఫోటో తర్వాత నేడు చాలా పవిత్రమైన రోజు. గీతా జయంతి సందర్భంలో నిజామాబాద్ పట్టణంలో తెలంగాణలో నిజామాబాద్ పట్టణంలో నలంద విద్యార్థులు గీతా పఠనం చేస్తున్నటువంటి వారు ఇవాళ గీతా జయంతి సందర్భంలో గీతా పఠనం చేయించుతున్నాము. ఈ గీతా పఠనం చేయవలన మనిషిలో ఉన్నటువంటి క్రోధము కోపము అన్నీ పోయి మనుషుల జీవితానికి ఆదర్శంగా ఉంటుందని చెప్తున్నాను. గీతా పఠనం చేసిన మన జీవితాలే బాగుపడతాయి. దీనిలో ఉన్నదంటే ఆచరణంగా తీసుకొని గీతా పఠనం చేయవలన మన భావి భవిష్యత్తుల పిల్లలకు మనకు అందరూ కూడా అది చక్కని జీవితం లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. దీనివల్ల గీతా జయంతిలో పవిత్రమైన రోజు మనమందరం కూడా భగవంతుని గీతా ఉపదేశం చేసినటువంటి శ్రీకృష్ణుని మనం ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ పిల్లలకు ఆచరణ చేస్తున్నటువంటి మేము కూడా మా ప్రయత్నంగా చేస్తున్నాము. వారికి నిత్యంగా గీతా పఠనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవశ్చైవ యువసుమతసంజయ. శ్రీకృష్ణ. నా పేరు మోక్షిత. నేను 4వ తరగతి చదువుతున్నాను. నలంద హై స్కూల్. करग्रे वसते लक्ष्मी करमूले सरस्वती करमध्ये तु गोविन्द प्रभाते करदर्शनम् विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शमस्तमे वसुदेव वसुदं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. ఉండమ్మా ఉండు కదమ్మా మా మదర్ లెక్క ఉండు ఎంత ఉండమ్మా. గుడ్ అంటే